హలో ట్రేడర్స్, చూడండి ఈరోజు మార్కెట్ కొంతవరకు అయితే గ్యాప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నిన్నటి ప్రీవియస్ మార్కెట్ను టచ్ అయిపోయి మళ్ళీ పైనకు వస్తుందేమో అని అనుకుంటున్నాను. సో ఇక్కడ బయింగ్ ప్రెషర్ బాగానే ఉంది కాబట్టి నిన్నటి ప్రీవియస్ మార్కెట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ టచ్ అయిపోయి కింది దాకా వచ్చి ఆ లైన్ టచ్ అయ్యి మళ్ళీ పైనకు వస్తే కొంచెం పైన కన్ఫర్మేషన్ ఇస్తే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను ఒక సిఈ ఓపెన్ చేసి పెట్టుకుంటా ఇక్కడ. సో ఇక్కడ ఒక సిఈ ఓపెన్ చేసి ఉంచుతాను. ఓకే, మార్కెట్ స్లోగా కిందికి వస్తుంది. ఆ లైన్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యేటట్టు ఉంటే ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ దాన్ని టచ్ అయ్యి మళ్ళీ స్లోగా పైనకు వస్తుంది. సో ఇక్కడ మన ఎంట్రీ. చూద్దాం, మన ఎంట్రీ జరిగింది. ప్రాఫిట్ వస్తే 1000 రూపీస్, లాస్ వస్తే నేను ఒక 500కి అలా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. 1:2 రేషియో. ప్రాఫిట్ అయితే 1000, లాస్ అయితే 500. ఓకే, వెయిట్ చేద్దాం. $700 ప్రాఫిట్, ఆల్మోస్ట్ 800 వరకు వెళ్ళింది, కానీ మళ్ళీ కిందికి వచ్చేసింది. అయితే 5 మినిట్లో మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా దగ్గరే ఉంది. ఈ 5 మినిట్లో మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి పైనకి వెళ్తుందేమో మరి. సో ఈరోజు నేను కొంచెం రిస్క్ ఎక్కువ చేయదలుచుకున్నాను, అంటే 500 అని చెప్పాను కదా. మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యి దాకా వెయిట్ చేస్తాను. అది దాటి కిందికి వెళ్తుందంటే ట్రేడ్ క్లోజ్ చేస్తా. చూద్దాం మరి ఏమవుతుందో. సో ఆల్మోస్ట్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, క్లోజ్డ్. సో ఫైనల్గా మార్కెట్ అయితే మన ఫేవర్లో మూవ్ కాలేదు ఈరోజు. సో ఈరోజు ఇంతే, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుద్దాం. సో ఈరోజు ఏంటంటే మనం ప్రతిరోజు 1 కానీ 2 కానీ అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ అస్సలు చేయొద్దు. ఎక్కువ లాస్ అయ్యేది మొత్తం ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్లనే డబ్బులు అనేది పోతూ ఉంటాయి. ఓవర్ ట్రేడింగ్ చేయకపోతే సేఫ్ జోన్లో ఉంటారు ఎలాంటి ట్రేడర్ అయినా కూడా. సో స్లోగా నేర్చుకోవచ్చు, మార్కెట్ అనేది ఎక్కడికి పోదు. ఈరోజు పోయిన డబ్బులు ఈరోజే రావాలి అని ట్రై చేయకూడదు అస్సలు. యాక్చువల్గా 500 లాస్ అనుకున్నా, బట్ సో 800+ లాస్ అయింది. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.